ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్ పై అధికార విపక్షాల మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. లోక్సభలో నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దు అని ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఒక లేఖ రాశారు. డీలిమిటేషన్ బిల్లుకు ముందు నియోజకవర్గాల పునర్విభజనపై అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పై మళ్లీ రాజకీయ రచ్చ రాజుకుంది. ఓవైపు విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సమయంలో కేంద్రం సైలెంట్ గా డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం కోసం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే లేఖ రాశారు. లోక్సభలో నియోజకవర్గాల సంఖ్య పెంచొద్దని లేఖలో కోరారు. ప్రస్తుత లోక్సభ స్థానాలను 25 ఏళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ బిల్లుకు ముందు నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. 2029 లోక్సభ ఎన్నికల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించాలన్నారు ఖర్గే. డీలిమిటేషన్ పై అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలి అన్నారు. బలవంతంగా బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దని కోరారు. డీలిమిటేషన్ ప్రతిపాదనలను అధ్యయనం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత సమయం ఇవ్వాలని కోరారు ఖర్గే. ఇది దేశానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సమస్యని గుర్తు చేశారు. గత ఏప్రిల్ 16, 17 తేదీల్లో బలవంతంగా బిల్లు తెచ్చినట్లు మళ్లీ తీసుకురావడానికి ప్రయత్నించొద్దని కోరారు. మరోవైపు పార్లమెంటు సమావేశాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ను ప్రోరోగ్ చేయనంత వరకు సభను మళ్లీ సమావేశపరచొచ్చని అన్నారు. 1952 నుంచి ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని చెప్పారు. ఆగస్టు 13న అంటే ఈ నెల 13న నిరవధికంగా వాయిదా పడింది పార్లమెంట్. అయితే కీలక బిల్లులపై కేంద్రం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ పై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. ప్రత్యేక సమావేశాలపై స్పష్టత ఇవ్వాల్సిందే అని విపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ చేసిన ఆందోళనల తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించిన కేంద్రం ఆ తర్వాత పార్లమెంటుకొచ్చి ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు ఇష్టపడలేదు. దీంతో ప్రధాని మోదీ, అమిత్ షా పార్లమెంటుకే రాకుండా ఉండిపోయారు. చివరి రోజొచ్చి వందే మాత్రం పూర్తిగా పాడేసి వెళ్లిపోయారు. పార్లమెంటును సైతం నిరవధికంగా వాయిదా వేయకుండా అలాగే ఉంచి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం ద్వారా డీలిమిటేషన్ బిల్లు నెగ్గించుకుందామని ఆశించినా అది ముందుకు సాగేలా లేదు.